ఓకే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజలశలాకయ చక్షుర్వున్మిలితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందంలో 4వ వర్ణ సృష్టిలో 28వ అధ్యాయంలో 33 నుంచి 36, 35, 33, 34, 35, 36 శ్లోకాలు చదువుదాము. సో నేను చదవడానికి ట్రై చేస్తాను. విభాజ్య తనయాభ్యాక్ష్యాం రాజర్షిర్మలయధ్వజః ఆరిరాజ్యేషు కృష్ణం సజగామ కులాచలం హిత్వా గృహాన్ సుతాన్ భోగాన్ వైదర్భీమధిరేక్షణ అన్వధావత పాండ్యేశం జ్యోత్స్నేవ రజనీకరం తత్ర చంద్రవసానామ తామ్రపర్ణివతోదక తత్పుణ్యసలిలైర్నిత్యం ఉభయత్ర ఆత్మనో మృజన్ కందాష్టిభిర్మూలఫలైః పుష్పపర్ణైస్తృణోదకైః వతమాన శనైర్గాత్ర కర్షణం తప ఆస్థితః. మాతాజీ మీరు చదవండి మాతాజీ. పర్పోర్ట్ అండ్ ట్రాన్స్లేషన్ తో సహా. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 28. అధ్యాయం పేరు పురంజనుడు స్త్రీ జన్మమును ఎత్తుట నుండి 33 నుండి 36 శ్లోకాల వరకు చదువుకుంటున్నాం. 33వ శ్లోకం. విభజ్య తనయేభ్యః క్షాం రాజర్షిమలయధ్వజః ఆరిరాధాయిషుః కృష్ణం స జగామ కులాచలం. అటు పిమ్మట రాజర్షియగు మలయధ్వజుడు తన రాజ్యమునంతటిని పుత్రులకు విభజించి ఇచ్చెను. పిదప అతడు శ్రీకృష్ణ భగవానుని ఏకాగ్రతతో అర్చింపగోరి కులాచలము అనడి ఏకాంత ప్రదేశమునకు వెడలెను. మహారాజు మలయధ్వజుడు నిక్కముగా మహాభాగవతుడే. భక్తియోగ నిర్వహణముచే అతడు భక్తి ప్రచారమునకై పెక్కుమంది పుత్రులను శిష్యులను బడిసెను. నిజమునకు ప్రపంచమునంతటిని అట్టి శిష్యులకు విభజించి వసగవలెను. ఆ విధముగా ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తి ప్రచారములో పాల్గొనవలెను. అనగా శిష్యులు అనుభవజ్ఞులై ప్రచారము చెయ్యుటకు సమర్థవంతులు అయినప్పుడు గురువు ప్రచార కార్యము నుండి విరమించి
రచనా వ్యాసంగం కొరకు మరియు నిర్జన భజన కొరకు ఏకాంత ప్రదేశమునకు పోవలను. అనగా ఏకాంత ప్రదేశమున నిలిచి భక్తి యోగమును నిర్వహింపవలను. కాని అట్టి నిర్జన భజన ఆరంభ దశలో ఉన్న భక్తులకు అసాధ్యము. ఏకాంతమున భక్తియుత సేవను ఉనర్చుమని అట్టివానికి ఎన్నడూను శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు ఉపదేశించలేదు. దానికి సంబంధించి ఒక కీర్తనను ఆయన ఇట్లు రచించిరి. దుష్టమన తుమికేసేర వైష్ణవ ప్రతిష్ఠారతరే నిర్జన ఘరే తవ హరినామ కేవల కైతవ. ఓ మనసా, ఎటువంటి భక్తుడు అయ్యా నీవు? కేవలం మెప్పు కొరకు ఏకాంతమున కూర్చుండి హరే కృష్ణ మహామంత్రమును జపించుచున్నట్లు నటించుచున్నావు. కాని ఇదంతయు మోసమేసుమా. కనుక ప్రతి భక్తుడు నిష్ణాతుడగు గురుదేవుని నేతృత్వమున భక్తి సంప్రదాయమును ప్రపంచమంతటను ప్రచారము చేయవలనని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు ఉపదేశించింది. కేవలం పరిపక్వత చెందినప్పుడే మనిషి ఏకాంతమున కూర్చుండి ప్రచారము నుండి విరమింపవచ్చును. ఈ ఉపమానమును అనుసరించి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమునందలి భక్తులందరూ ప్రపంచమునందలి వివిధ భాగములలో ప్రచారకులుగా సేవను కూర్చవలసినది. ఆ విధముగా వారు తమ గురుదేవుడు ప్రచార కార్యము నుండి విరమించుటకు ఇప్పుడు అవకాశము వసూలించును. గురుదేవుని జీవితపు చరమాంకమున శిష్యులే ప్రచార కార్యభారమును వహింపవలసి ఉండును. అంతట గురుదేవుడు ఏకాంత ప్రదేశమున కూర్చుండి నిర్జన భజన చేసుకునగలడు. 34వ శ్లోకం. ఇత్వా గృహాన్ సుతాన్ భోగాన్ వైదర్భీమదరేక్షణ అన్వధావత పాండ్యేసం జ్యోత్స్నేవా రజనీకరం. రాత్రి సమయమున చంద్రకాంతి చంద్రుణ్ణి అనుసరించు చందమున మలయధ్వజుడు కులాచలమునకు వెడలగా మనోహరేక్షణ అగు అతని భార్య కుటుంబము సంతానము కలదయ్యును గృహ సౌఖ్యమును పరిత్యజించి అతనిని అనుసరించెను. వానప్రస్థాశ్రమమున భర్తను భార్య అనుసరించినట్లుగా గురుదేవుడు నిర్జన భజనకై ఏకాంతమునకు వెడలినప్పుడు ఆయన సేవార్థము కొందరు ముఖ్య శిష్యులు వెంట వెడదలురు. అనగా కుటుంబ జీవనమునందు అమిత అనురాగము కలిగిన వారు గురు సేవకే ముందుకు వచ్చి సంఘము, స్నేహము, ప్రేమ మొదలుగు వానిచే కలిగిడి నామమాత్ర సౌఖ్యమును త్యజించవలను. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తుల వారి గురువాష్టకమునందలి ఒక శ్లోకము మిగుల ప్రధానమైనది. యస్యత్ ప్రసాద భగవత్ ప్రసాద. గురుదేవుణ్ణి సేవించట ద్వారా తాను కృష్ణ భక్తిలో సులభముగా పురోగమించగలనని శిష్యుడు సదా జ్ఞప్తి యందు ఉంచుకునగలను. గురుదేవునికి ప్రసన్నతను కలిగించట ద్వారాను ఆయనను ప్రత్యక్షముగా సేవించట ద్వారాను శిష్యుడు భక్తి యోగపు పరిపూర్ణ స్థితిని పడేయగలడని సర్వశాస్త్రములు ఉపదేశించినవి. మదిరేక్షణ అను పదము కూడా ఈ శ్లోకమున ప్రధానమైనది. మదిర అనగా మత్తును కలిగించినది అని శ్రీల జీవ గోస్వామి వారు తమ సందర్భములు అనేది వ్యాఖ్యానములందు వివరించిరి. ఎవరి కన్నులు శ్రీ విగ్రహమును గాంచుటచే మత్తెక్కును అతనిని మదిరేక్షణ అని పిలువవచ్చును. ఆలయమునందలి శ్రీ విగ్రహమును ఎల్లప్పుడూ గాంచివాడు మదిరేక్షణ అయినట్లుగా వైదర్భి కన్నులు మనోహరముగా ఉండెను. భక్తిలో పురోగమించిన వాడు కానిదే ఎవ్వడును తన చూపులను ఆలయమునందలి శ్రీ విగ్రహముపై స్థిరముగా నిలుపజాలడు. 35-36 శ్లోకాలు. తత్ర చంద్రవసానామ తామ్రపన్నీవటోదక తత్పుణ్యసలిలైః నిత్యం ఉభయత్ర ఆత్మనో మృజన్ కంద అష్టభిః మూలఫలైః పుష్పపర్ణైః తృణ ఉదైకైః వర్తమానః సనైః గాత్రకర్షణం తపః ఆస్థితః. కులాచల ప్రాంతమున చంద్రవాస, తామ్రపర్ణి, వటోదకము అనడి నదులు కలవు. మలయధ్వజుడు నిత్యము ఆ నదులకు ఏగి స్నానము ఆడేడువాడు. ఆ విధముగా అతడు అంతర్బాహ్యములలో పవిత్రుడయ్యను. స్నానము చేసిన పిమ్మట అతడు కందమూల ఫలములను, పుష్పములను, తృణములను భుజించి జలమును త్రాగెడువాడు. ఈ ప్రకారము కఠోరముగా తపస్సు చెయ్యగా చివరకు అతడు మిగుల శుష్కించెను. భక్తి యోగమున పురోగమించుటకు మనుజుడు తన దేహము యొక్క బరువును అదుపులో ఉంచుకొనవలెను అనుట ప్రత్యక్ష విషయమే.
మనిషి అతిగా లావెక్కినచో అతడు ఆధ్యాత్మికంగా పురోగమించుటలేదని భావించవచ్చును. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజులు శరీరము లావెక్కిన శిష్యులను తీవ్రముగా విమర్శించెడివారు. దాని భావము ఏమనగా, కృష్ణ భక్తిలో పురోగమింపగోరువాడు అతిగా భుజింపరాదు. పూర్వకాలమున భక్తులు తీర్థయాత్రలకై అరణ్యములకు, ఎత్తైన కొండ ప్రాంతములకు లేదా పర్వతాగ్రములకు చెందినవారు. కాని అట్టి తీవ్రమగు తపస్సు నేటి కాలమున సాధ్యపడదు. దానికి బదులు ఇప్పుడు భక్తులు కేవలం ప్రసాదమునే, అది కూడా మితముగానే భుజించవలను. వైష్ణవ పంచాంగమును అనుసరించి ఏకాదశి, భగవంతుని ఆవిర్భావ దినము, భక్తుల ఆవిర్భావ తిరోభావ దినముల వంటి పెక్కు ఉపవాస దినములు కలవు. దేహమునందలి క్రొవ్వును తగ్గించుటకే అవన్నీయును ఉద్దేశింపబడినవి. అంతటా భక్తుడు అవసరమునకు మించి నిద్రించకపోవుట, బద్ధకమును మరియు మందగొండితనమును దరిచేరనీయకుండుట జరగగలదు. అత్యాహారము అనున్నది మనిషిని అవసరమునకు మించి నిద్రించినట్లు చేయును. మానవ జన్మ యొక్క ఉద్దేశము తపస్సే. తపస్సు అనగా మైథునము, ఆహారాది భోగములను నియంత్రించుట అని. ఈ ప్రకారము ఆధ్యాత్మిక కార్యక్రమమునకు సమయము మిగులుటియే కాక మనిషి అంతర్బాహ్యములలో పవిత్రుడగును. ఆ విధముగా మనస్సు, దేహము రెండును పరిశుద్ధపడగలవు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ ఈరోజు చదివినందుకు. సో హరే కృష్ణ డివోటీస్, ప్లీజ్ యాక్సెప్ట్ మై అంబుల్ అబేసెన్సెస్. ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సో ఈరోజు మనం భాగవతం శ్లోకాలు చదివే విశేషాల గురించి మాట్లాడే ముందు క్విక్ ప్రేయర్స్తో స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకథా మహ్యం దదాతి స్వపదాంతికం. ఓం నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషే శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 4వ స్కందంలో 4వ వర్ణ సృష్టిలో 28వ అధ్యాయం, పురంజనుడు తదుపరి జన్మలో స్త్రీగా ఎలా పుట్టాడు అనేది ఆ అధ్యాయంలోని మనము ఈరోజు 3వ సెక్షన్కి వెళ్ళాము. 3వ సెక్షన్ కనుకోవచ్చు. సో మనము డివైడ్ చేసుకుంటే ఈ అధ్యాయాన్ని 1 నుంచి 27 శ్లోకాలు పురంజనుడి మరణం, తర్వాత 28 నుంచి 32 శ్లోకాలేమో పురంజనుడు వైదర్భిగా జన్మించడం, తర్వాత 33 నుంచి 42 మలయధ్వజుడి వైదర్భి వానప్రస్థాశ్రమం గురించి, అండ్ 43 నుంచి 50 దాకా వైదర్భి ఎగ్జాంపుల్తో శిష్యుడికి ఎలా నారదుని బోధనలు చేశాడు. లాస్ట్లో అవిజ్ఞాత గురించి 51 నుంచి 65 శ్లోకాలు, అవిజ్ఞాత భగవాన్ సెల్ఫ్ మనలో ఉండే సూపర్ సోల్ గురించి వైదర్భికి ఎలా ఉపదేశం చేస్తున్నాడు అనేది చూద్దాం. సో ఈరోజు సెక్షన్లో ఇది మెయిన్గా ఏంటంటే మలయధ్వజుడి అండ్ వైదర్భి యొక్క వానప్రస్థం. అది ఇంకా దీనిలో సబ్ సెక్షన్స్ ఏం లేవు. సో సందర్భం మనకు తెలుసు. ఫస్ట్ శ్లోకాలు ఏంటంటే ఈ రాజర్షి ఎలా అయ్యాడు, మలయధ్వజుడు అలా కొడుకులకు రాజ్యాన్ని అప్పగించి కృష్ణ భక్తి కోసం వనంలో వెళ్తారు కాబట్టి వన ప్రస్థానంలోకి ప్రవేశిస్తాడు అన్నట్టు. అది ఫస్ట్ శ్లోక యొక్క సమరీ. తర్వాత ఆయన భార్య అయిన వైదర్భి కూడా అనన్య భక్తితో భర్తని అనుసరించింది. ఎలా అంటే చంద్రుని కాంతి అనుసరించినట్టుగా
అని ఎగ్జాంపుల్ ఉపమానంతో చెప్పాను అన్నట్టు. అది రెండో శ్లోకం. అండ్ ఈరోజు 3-4 శ్లోకాలు టుగెదర్గా ఉన్నాయి. దాంట్లో మనకి ఏంటంటే, మలయధ్వజుడు పవిత్ర నదుల వద్ద తపస్సు చేస్తాడు, సాత్విక ఆహారం తీసుకుంటాడు, మనసు శరీరాన్ని శుద్ధి చేస్తాడు. ఇవి 35-36 శ్లోకాల గురించి సందర్భం అన్నట్టు. సో మనం మెయిన్గా ఈరోజు మనం ఒక్కొక్క శ్లోక డీటెయిల్గా వెళ్దాము. సో ఫస్ట్ 33వ శ్లోకాలు, మహాభాగవతుడైన రాజర్షి మలయధ్వజుడు తన రాజ్యం అంతటిని తన కుమారులకు మధ్య విభజించాడు. అనంతరం శ్రీకృష్ణుని ఏకాగ్రతతో ఆరాధించాలనే సంకల్పంతో ఆయన కులాచలం అనే ప్రదేశంలో వెళ్ళాడు అన్నట్టు, ఏకాంత ప్రదేశానికి వెళ్ళాడు. సో అది ట్రాన్స్లేషన్. సో ఈరోజు శ్రీల ప్రభుపాద ఈ పర్పూట్లో చాలా విషయాలు చెప్పాడు. సో అందులో మనం చూస్తే ఆయన కేవలం రాజు కాదు, రాజర్షి అనే పదం యూజ్ చేశారు కాబట్టి మలయధ్వజుడు మహాభాగవతుడు. సో ఆయన భక్తి మార్గాన్ని ఆచరించి అనేక మంది కుమారులకు శిష్యులకు భక్తి ప్రచారానికి సిద్ధం చేశాడు అన్నట్టు. ఆయనే చేయడమే కాదు, ఆయనని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు కూడా నెక్స్ట్ భక్తిలో వాళ్ళు కూడా పాటించడం జరుగుతుంది అన్నట్టు. సో ఆయన స్వయంగా ఆచరించి చూపిస్తున్నాడు అన్నట్టు రాజుగారు. సో ఇక్కడ ఆ రాజ్యాన్ని కొడుకులు ఉన్నప్పుడు ఈక్వల్గా డివైడ్ చేసి అందరికీ అప్పగించడం జరిగింది అన్నట్టు. సో అతని బాధ్యతలను సక్రమంగా నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి, అంటే వాళ్ళ కుమారులకి ఇవ్వడం జరిగింది అన్నట్టు. సో భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలంటే బాధ్యతల నుండి విముక్తి అవసరము అనేది మనం ఈ పాయింట్ ఇక్కడి నుంచి నేర్చుకోవచ్చు. సో ధర్మపూర్వకంగా బాధ్యతలను పూర్తి చేసి తర్వాత భక్తిలో ఏకాగ్రత సాధించాలి. సో ఇక్కడ మనం ఈ పాయింట్ చూసుకోవాలన్నట్టు. మనం భక్తిలో చేయాలంటే బాధ్యతల నుంచి మనం విముక్తి, డిటాచ్మెంట్ అవసరం అన్నట్టు. సో మనం బాధ్యతల నుంచి యాక్చువల్గా గైడెన్స్కి వెళ్తాం. మనం ఆల్వేస్ దేర్ ఫర్ గైడెన్స్ మన పిల్లలకు కానీ. సో అది మనం ఈ టేక్ అవే పాయింట్ అన్నట్టు ఈ శ్లోకా నుంచి. సో ఈ మనం డిస్టర్బ్ లేని ప్లేస్లో, అంటే ఎవరు రాని ప్లేస్లో నిర్జన భజన అంటే ఏకాంతంలో భగవంతు నామ జపం చేయడం అన్నట్టు. ఇది భక్తులకే అంటే ఎగ్జాల్టెడ్ డివోటీస్కి సాధ్యం అన్నట్టు. సో ఇది అప్పుడు ఉన్నది ఆ యుగంలో. బట్ ఇక్కడ ఇప్పుడు ఆ వానప్రస్థం చాలా తక్కువ అన్నట్టు. ఓన్లీ వనాలకు వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. సో అదే వానప్రస్థం. మనం దాని గురించి ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ చేస్తాము. వానప్రస్థం అసలు ఎందుకు చేయాలి, అసలు ఏంటి, అదే దాని గురించి ఆలోచిద్దాం. సో ఇక్కడ ఆయన ఏకాంతం ప్రదేశానికి వెళ్ళాడు అన్నట్టు. సో అసలు భక్తి అక్కడ స్టార్ట్ చేస్తున్నాడు. సో ఆయన గృహస్థాశ్రమంలో ప్రచారము, సేవ ఇవన్నీ చేశాడు. ఇప్పుడు భక్తిలో నిమగ్నం కావడానికి కోసం ఏకాంత ప్లేస్కి సేవకు వెళ్ళాడు. సో ఈ దీంట్లో మనము ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంత రిచ్ పర్సన్ అయినా, ఇక్కడ రాజు అయినా సరే, ఆయన జీవితం పూర్తిగా శాస్త్ర ప్రకారం నడుచుకున్న సెల్ఫ్ కంట్రోల్డ్గా ఉన్నా కూడా, అంటే ప్రజల కోసం అన్ని చూసుకున్నా కూడా, టైం వచ్చినప్పుడు, కాలం వచ్చినప్పుడు, ఆ కాలంకి లైక్ ఏ టైంలో అది చేయాలి కాబట్టి ఆ కాలంలో వాళ్ళు వానప్రస్థ ఆశ్రమంలో అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. సో దాన్ని మనం కూడా పేరెంట్స్ ఒక స్థాయి వరకే, పిల్లలు పెద్దగా అయ్యే వరకు మనం పేరెంట్స్ లాగా బాధ్యతలు తీసుకోవాలి. తర్వాత వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి, కానీ బాధ్యత తీసుకోకూడదు. అది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక పాయింట్. ఇప్పుడు రాజ్యాన్ని విభజించడం అంటే అది జస్ట్ పొలిటికల్ డివిజన్ లాగా చూడొద్దు, అది డిటాచ్మెంట్ ట్రైనింగ్ లాగా. సో ఇది ఆయనకు ఉంటుంది కదా, ఇది నా రాజ్యం అనే భావన ఉంటుంది కదా, అది పూర్తిగా విడిచిపెట్టడానికి కోసం ఆయన ఆ విధమైన డివైడ్ చేసేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చేస్తే ఓనర్షిప్ తీసేయడం అన్నట్టు, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయడం, ల్యాండ్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయడం అన్నట్టు. సో మనం ఇవన్నీ మనకు ఇల్లు కానీ, జీవితం, కుటుంబం, ఇవన్నీ మనవి అనేది మనవి కావు అని గుర్తుపెట్టుకోవాలి.
మనకు అప్పగించినవి ఓన్లీ సేవా బాధ్యతలే మనకు ఉన్నాయి అని అర్థం చేసుకోవాలన్నట్టు. వీఆర్ జస్ట్ కేర్ టేకర్స్. సో మనకు ఉన్న ఆ ఆస్తిపాస్తులు కానీ పిల్లలకు కానీ మనం కేర్ టేకర్స్ లాగా ఆలోచించాలి అన్నట్టు. సో మనం 100% కృష్ణ ఆరాధన 100% ఏకాగ్రత అవసరం కాబట్టి హాఫ్ హార్టెడ్ డివోషన్ చేయకూడదు కాబట్టి ఆయన ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి, బికాస్ అడగొచ్చు రాజు కదా, అన్ని ఆయనకు రెడీమేడ్ గా అవైలబుల్ ఉంటాయి, ఆయన అడవికి వెళ్ళి కృష్ణుడిని పూజ చేయాల్సిన అవసరం లేదు కదా అంటే, బికాజ్ ఫుల్ డివోషన్ కై ఉండాలి. అంటే మళ్ళా నేను సగం బాధ్యతలు సగం ఇది, ఈ సగం సగం అనేది ఉండదు. సో ఆ విధంగా కోసం ఆయన జీవిత లక్ష్యం ఒకటే కాబట్టి, కృష్ణుడు కాబట్టి ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టి జరగడం జరిగింది. సో ఇది ఒక ఇప్పుడు కులాచలం అనేది ఒక ప్లేస్. సో మనకు ఒక అడవి అని కాకుండా ఇది ఒక ఆధ్యాత్మిక ట్రైనింగ్ సెంటర్ లాగా కూడా అనుకోవచ్చు. అక్కడ ధ్యానం, ఏకాంత సేవ, లైక్ అలాంటి దానికోసం అది లైక్ నేమ్డ్ సిటీ అన్న, ఆ నేమ్డ్ ప్లేస్ అన్నట్టు. సో ప్రసిద్ధ ప్రదేశం అలాగా చూసుకోవచ్చు అన్నట్టు. అక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. తపస్సు ధ్యానం కోసం అది బెస్ట్ ప్లేస్ లాగా. సో ఫుల్ టైం స్పిరిచువల్ లైఫ్ కి వెళ్ళడం అన్నట్టు, ఈ సిటీ లైఫ్ జాబ్ వదిలేసి అలా అన్నట్టు. సో సో అది ఓన్లీ మెచ్యూర్ డివోటీసే అలా చేయాలి. అంటే ఇమ్మెచ్యూర్ డివోటీస్ ఆ విధంగా చేస్తే వాళ్ళకు ఏకాగ్రత అక్కడ దొరకదు, వాళ్ళు మళ్ళా ఈజీగా ఫాల్ డౌన్ అయ్యి మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేస్తారు. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, నువ్వు గృహస్థాశ్రమం పర్ఫెక్ట్ గా చేస్తేనే నువ్వు వానప్రస్థకి ఎలిజిబిలిటీ. దీంట్లోనే నువ్వు క్లియర్ గా నువ్వు భక్తి అసలు స్టార్టే చేయలేదన్నప్పుడు వానప్రస్థం తీసుకోవాలి. ఫస్ట్ భక్తి స్టార్ట్ చేసుకోవాలి, భక్తి స్టార్ట్ అయినాకనే వానప్రస్థం. సో మనకు లైఫ్ లైక్ 25 ఇయర్స్ అనుకుంటే 25 ఇయర్స్ బ్రహ్మచర్యము, 25 ఇయర్స్ గృహస్థ, 25 ఇయర్స్ వానప్రస్థ, 25 ఇయర్స్. సో మనము బ్రహ్మచర్యాన్ని 30 ఇయర్స్ దాకా తీసుకొచ్చామనుకో, గృహస్థ అని ఒక 55-60 దాకా తీసుకొచ్చామనుకో, ఇంకా లైక్ ఇంకా సన్యాసానికి టైం ఉండదు, మనం బతుకుతానికి కూడా తెలియదు. కాబట్టి ఇది ఇప్పుడు కాంటెంపరీగా జరుగుతుంది. బట్ మాక్సిమం 55-60, దట్ ఈస్ వాట్ మనం ఇంకా అక్కడ హార్డ్ స్టాప్ తీసుకోవాలి. తీసుకొని కంప్లీట్ స్పిరిచువల్ లైఫ్ కి కంప్లీట్ భక్తి చేయడానికి, అంటే బాధ్యత నుంచి సేవలు చేయడానికి. మన టైం అంతా కృష్ణుడి సేవ, కృష్ణుని భక్తుల సేవ, 9 లిమ్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ ఉన్నాయి కదా, నవవిధ భక్తి, అవి చేయడానికి కోసం ఆలోచించాలి. సో అప్పుడు మన గురువు మనకు ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తాడు. సో మనం ఇంకా ఇమ్మెచ్యూర్ గా ఉన్నాం అనుకో, గురువు చెప్పడు, నువ్వు ఇంకా కంటిన్యూ చేసేయి, నీ గృహస్థ లైఫే కంటిన్యూ చేయి, నువ్వు ఇంకా సాధన చేయాలంట. ఎందుకంటే ఆ పరిపక్వత రాలేదన్నట్టు అతనికి. సో కాబట్టి ఆ విధంగా ఒక్కొక్కరి సిచ్యువేషన్ చూసి కూడా గురువు అడ్వైజ్ చేస్తాడు. సో ఈ మలయధ్వజుడి జీవితం ఒక పర్ఫెక్ట్ స్పిరిచువల్ జర్నీకి ఎగ్జాంపుల్ కాబట్టి ఆయన గృహస్థ లైఫ్ లో రాజ్య పరిపాలన, కుటుంబం చూసుకోవడం జరిగింది. తర్వాత వానప్రస్థలో రాజ్యాన్ని కుమారులకు అప్పగించి ఒక సన్యాసిలాగా కులాచలంలో కృష్ణ ఆరాధన చేస్తూ జీవించాడు అన్నట్టు. సో మనకి ఈ జనరేషన్ లో మనకు అలాంటి అడవికి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి, ఇది ఆ జనరేషన్ లో కాబట్టి వానప్రస్థ అన్నారు. సో మనము మన మనసులోనే ఆ రాజ్యాన్ని వదిలేయాలి. ఇది నాది, ఈగో, కంట్రోల్, ఓనర్షిప్, ఇవి మన నిజమైన రాజ్యం. సో అది మనం వదిలేయాలి అన్నట్టు, అది మనం ప్రాక్టీస్ చేయాలి మన వానప్రస్థలో ఇప్పుడున్న సెంచురీలో, జనరేషన్లో. సో మనసులో నేను చేస్తాను, ఇది నాది అనే రాజ్యం అనేది వదిలేయాలి. సో అది మనం నేర్చుకోవాలి. సో సెకండ్ శ్లోకాకి వస్తే 34 రాత్రిలో చంద్రకాంతి చంద్రుని ఎలా ఫాలో అవుతుందో అలానే రాజు మలయధ్వజుడిని కులాచలానికి వెళ్ళగానే అతని భార్య అయిన వైదర్భి కూడా తన ఇల్లు, పిల్లలు, భోగాలు అన్నీ విడిచిపెట్టి అతని వెంట నడిచింది. ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ అతను వెళ్ళడానికి ఆమె ఫాలో అయ్యింది అని చెప్తున్నాడు. సో జనరల్ గా అడుగుతారు, ఏంటి వానప్రస్థంలో భార్య భర్తను అనుసరించడం,
అది ఒక ధర్మ పద్ధతి, అప్పట్లో అలా ఉండేది. సో వానప్రస్థ దశలో భర్త అడిగి వెళ్ళినప్పుడు భార్య కూడా అతన్ని అనుసరించడం ఒక ధర్మ పద్ధతిగా అది జరిగేది. బట్ అందరూ వెళ్ళాలని రూల్ ఏం లేదు, కంపల్సరీ ఏం లేదు, భార్య అనుసరించాలని ఏమీ లేదు. సో ఇప్పుడు కొందరు ఫాలో కారు, కాబట్టి అది ఒక ధర్మ పద్ధతి అని చెప్తున్నాం, కానీ అది కంపల్సరీగా వెళ్ళాలి అనేది ఏమి ఉండదు. అది భక్తి యొక్క పరిపక్వత వచ్చినప్పుడే అలా చేస్తారు అన్నట్టు. సో ఇక్కడ ఆమెకు వైదర్భికు ఉంది కాబట్టి ఆయనని ఫాలో అయింది అనేది మనం తెలుసుకోవాలి. సో ఈ మనం ఎట్లా ఈ మెటీరియల్ డిస్టర్బెన్సెస్, బంధాలు, రిలేషన్షిప్స్ ఉన్నాయంటాయి కదా, ఇవి రాజ్యంలో ఉంటే అవి అడ్డుపడుతుంటాయి, ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి మనం నిజమైన శిష్యుడు అంటే గురువు సేవ కోసం ఈ బంధాలన్నీ విడిచిపెట్టేసి ఆ దేవతార్చనలోనే దృష్టి పెట్టడానికి కోసము అక్కడికి వనానికి వెళ్ళడము, ఏకాంత ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయడము, ధ్యానం చేయడము, కృష్ణ భక్తి కొనసాగించడం, కృష్ణ ఆరాధన చేయడం అనేది చేస్తున్నాను. సో ఇక్కడ లైక్ జీవ గోస్వామి పర్పోట్లో వివరిస్తాను. మదిర అంటే మత్తెక్కించే, ఈక్షణ అంటే చూపు. సో దేవతార్చనలో దేవుడిని ఏకాగ్రతతో చూస్తే ఆ దృష్టితో మనకు కూడా లైక్ మనం లవింగ్ డివోషనల్ సర్వీస్ చేయగలుగుతాం అన్నట్టు డైటీని. సో ఆ విధమైన ఆయన రూపాన్ని మన కళ్ళలో నింపుకోగానే మన ధ్యానం చేస్తున్న ఆ పిక్చర్ మనకు కనబడుతుంటది అన్నట్టు. సో ఇక్కడ కూడా వైదర్భి కూడా చూసినప్పుడు ఆ మనసు ఆకర్షితులైన నేత్రాలు కలిగినాడు అన్నట్టు కృష్ణుడు. సో ఆమె కూడా అదే దైవ దృష్టితో కృష్ణుడి సేవ కోసమని దాంతోనే ఆమె భక్తిలో ఫాలో అయింది అన్నది. సో ఇది లైక్ ఒక విధంగా చెప్పాలంటే వానప్రస్థులో జనరల్ గా భార్య వచ్చి లైక్ భక్తిలో భర్తకు సహకరించడం అన్నట్టు. సో దట్ అది తొందరగా అవుతుంది, ఇద్దరు కలిసితే లైక్ ఇద్దరు కృష్ణ భక్తిలో లీనమైతే అది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఇద్దరు అంటే గురువు సంతృప్తి చెందుతాడు, కృష్ణుడు సంతృప్తి చెందుతాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో మనము ఇది గురువు సేవని మన విజయానికి రహస్యం అనేది కూడా తెలుసుకోవాలి. మనం గురువుల చెప్పింది ఆయన హ్యాపీనెస్ కోసమే మనం పనిచేయాలి. వన్ ఆఫ్ ద ఇస్కాన్ ఇనిషియేషన్ అయినప్పుడు కూడా చెప్తారు అన్నట్టు. సో ఆయన ప్రచారం చేయమంటే చెయ్యాలి అలా అన్నట్టు. గురువులు చెప్పింది 100% ఫాలో కావాలి. సో మనం సేవ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్, అట్లీస్ట్ ఇస్కాన్లో. సో అది అప్పటి నుంచి ఉందన్నట్టు. ఇక్కడ సేవ అంటే మనం ఈ కృష్ణుడి సేవ లాగా చూసుకోవాలి, వేరే వేరే పర్సనల్ సేవ అని కాదు, ఇక్కడ పర్సన్ కాదు, కృష్ణ సేవ అనే అనుకోవాలి. సో సో ఈ శ్లోకాలో మనకు ఏం నేర్చుకోవచ్చు అంటే, మనం గురువు దగ్గర ఉండడం అడ్వాన్స్మెంట్ కాదు, గురువు దగ్గర ఉన్నా లేకున్నా మనం గురువు చెప్పిన మార్గాన్ని అనుసరించి భక్తిని కంటిన్యూ చేయడం, అంటే మనం అటు ఇటుగా వెళ్ళకుండా ఉండడం అన్నట్టు, అది ఇంపార్టెంట్. ఇప్పుడు గురువు దగ్గర ఉండాల్సిన అవసరం ఏం లేదు. గురువుడు ఇస్కాన్లో చాలా మంది ఉన్నారు, బట్ వాళ్ళ శిష్యులందరూ ఆయన దగ్గరే ఉండరు. సో వాళ్ళు వాళ్ళ ప్లేస్లలో ఉంటారు, వాళ్ళు భక్తి కంటిన్యూ చేస్తారు. బట్ ఆయన చెప్పిన మాటను ఫాలో కావడం అనేది ఇంపార్టెంట్, అది అడ్వాన్స్మెంట్ కింద చూస్తాం. సో ఆయన దగ్గర ఉండడాన్ని చూడరు అన్నట్టు. సో మనకి వానప్రస్థానికి ఏమన్నా లిమిటేషన్స్ ఉన్నాయా అంటే మనం ఎవరైనా తీసుకోవచ్చా? ఎస్, ఎవరైనా తీసుకోవచ్చు. ఎలాంటి ఈ బ్రాహ్మణులు తీసుకోవాలి, క్షత్రియులు తీసుకోవాలి ఇట్లాంటిది ఏమీ లేదు. ఎనీ కులాలు, క్యాస్ట్ ఆర్ ఎనీథింగ్, నో లిమిటేషన్. సో ఎవరైనా ఈ వానప్రస్థం తీసుకోవచ్చు. ఇది ఓన్లీ క్షత్రియులకే కాదు, రాజులకే కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి.
సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఎవరికైతే నిజమైన కృష్ణ ప్రేమ ఉంటుందో, ఆధ్యాత్మిక ప్రేమ ఉంటుందో, అప్పుడు వాళ్ళు ఇది వదిలేసి ఆ వానప్రస్థ ఆశ్రమం తీసుకుంటారు. సో జనరల్గా భార్యలు ఫాలో అవుతారు కాబట్టి ఇక్కడ వైదర్భి కూడా త్యాగం చేసింది, పిల్లల్ని ఇల్లుని భోగాలని అన్ని వదిలేసి శాశ్వతంగా కృష్ణ సేవ చేసుకోవడానికి కోసమని ఆమె కూడా భర్తని ఫాలో అయింది. సో భర్తకి లైక్ గురువు సేవ లాగా భర్త సేవ కూడా ఆ విధంగా చేసింది అన్నట్టు. గురువు నిర్జన భజనలో వెళ్ళినప్పుడు శిష్యులు కూడా అతన్ని అనుసరించడం ఎలా జరుగుతుందో ఇక్కడ గురు శిక్ష సంబంధానికి చూపిస్తున్నట్టుగా ఈ భార్య భర్తని ఫాలో అయ్యి అడవిలో వెళ్ళి భక్తిలో అత్యున్నత స్థానానికి చేరగలిగారు. సో ఎగ్జాంపుల్ ఉపమానం ఇక్కడ ఇచ్చేది ఏంటంటే అదే చంద్రకాంతి చంద్రుడిని వదిలి వెళ్ళదు కదా, ఎప్పుడు చంద్రుడితోనే ఉంటుంది కాబట్టి చంద్రకాంతి. అలానే భర్త ఇక్కడ గురువు లాగా భావించి భర్తను ఆధ్యాత్మిక మార్గంలో అనుసరించడానికి కోసం వైదర్భి కూడా అనన్య భక్తితో వనప్రస్థానికి వెళ్ళింది అన్నట్టు. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. సో లాస్ట్ 2 శ్లోకాస్ కలిపి ఉన్నాయి. దాంట్లో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఈ కులాచల ప్రాంతంలో ఉన్న చంద్రవస, తామ్రపర్ణి, వటోదక అనే పవిత్ర నదులలో మలయధ్వజ మహారాజు ప్రతిరోజు స్నానం చేసి అంతరంగక బాహ్య శుద్ధిని పొందేవాడు. అతను సాత్వికారం ఏమేమి కందమూలాలు, గింజలు, వేర్లు, పండ్లు, పూలు, ఆకులు, గడ్డి, నీరు మాత్రమే తీసుకుంటూ కఠిన తపస్సు ఆచరించాడు. ఈ విధంగా అతని శరీరము క్రమంగా సన్నగిల్లింది. భక్తి చేస్తూ ఆయన సన్నబడ్డాడు. ఇప్పుడు మామూలుగా మన వాళ్ళు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తుంటారు, జిమ్కి వెళ్తుంటారు, బాగా తినేస్తారు, వింటర్లో సమ్మర్ రాగానే ఫుల్ జిమ్కి వెళ్ళేసి బాడీ తగ్గి. సో వాళ్ళ బాడీ తగ్గిపోయింది, సన్నగా ఏంటంటే వీళ్ళు భక్తి ఎక్కువ చేస్తున్నట్టు కాదు, వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి తగ్గించారు. ఇక్కడ సాత్వికారం చేసి కృష్ణ భక్తి కంటిన్యూ చేసి కృష్ణ భక్తి కంటిన్యూ చేసి ఈ విధంగా అయ్యారు అన్నట్టు. సో ఆ విధంగా చూసుకోవాలి. సో మనం సన్నగా పడినాం అంటే భక్తి ఎక్కువ చేస్తున్నట్టు కాదు. సో ఆ విధమైన దాన్ని చూడకూడదు. సో భక్తి పురోగతికి శరీర నియంత్రణ అవసరం, అది ఇంపార్టెంట్. సో మనము భక్తి పురోగతి ప్రోగ్రెస్ కావాలంటే మనం అతిగా తినడం, అతిగా నిద్రపోవడం ఇవన్నీ అడ్డంకులు. సో మనము ఇంద్రియ నియంత్రణలో ఉంచుకోవాలంటే మనము ఈ వెయిట్ పుట్ ఆన్ చేయకూడదు. సో కాబట్టి మనం అతిగా తినకూడదు, ఏదైనా లిమిట్. సో అట్లా అని మనం శరీరానికి బాధ పెట్టడం కాదు, మనకు ఎంత అవసరమో అంతే, మన కోట ఎంతనో అంతే, మనం ఎంత సరిపోతుంది అంటే అంతే. సో తక్కువ తినడం, తక్కువ నిద్ర, ఎక్కువ జపం, ఎక్కువ సేవ ఆ కాన్సెప్ట్ ఉంటుంది చాలా మంది. సో బట్ మనం అది మొత్తం తగ్గించుకోవద్దు. ఇప్పుడు నామాచార్య హరిదాస్ ఠాకూర్ 2 లక్షల నామాలు ఆల్మోస్ట్ 20 hours 22 hours స్లీప్ లేకుండా అలా కంటిన్యూస్ చేసేవారు. ఆయనతో కంపేర్ చేసుకొని మనం నిద్ర, ఆహారం తక్కువ చేయడం రాంగ్ పద్ధతి. మనకు ఎంత కావాలో అంతే తినడం, రెగ్యులేషన్లో తినడము, మనకు ఎంత మనం చేయగలుగుతాం మ్యాక్సిమం ప్రాక్టీస్తోనే వస్తుంది. దానికైనా ప్రాక్టీస్ చేయాలి, సడన్గా రాదు. అందుకే రిటైర్మెంట్ బుక్ కాదు భగవద్గీత, ముందు నుంచి డే 1 నుంచే మనకి ఎప్పుడే చదవడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచే భగవద్గీత చదవడం మొదలు పెట్టాలి. భగవద్గీత ఇస్ మాన్యువల్ ఆఫ్ లైఫ్, రిటైర్మెంట్ అప్పుడు స్టార్ట్ చేయడానికి కాదు. సో ముందు నుంచి చదివితేనే దాని ఫలితం మనకు లైఫ్ అంతా వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు మనకు పూర్వకాలంలో ఉన్నట్టు ఈ అడవులు, నదులు ఇవన్నీ లేవు కాబట్టి మనకు ఇప్పుడు ఆ విధంగా మనం శుద్ధి చేసుకోవడం మనం ఇంట్లోనే చేసుకోవాల్సి వస్తుంది. సో మనం శరీరాన్ని, మనసుని ఎట్లా శుద్ధి చేయాలి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మనకు భక్తిలో ప్రోగ్రెస్ అయ్యేట్టున్న వాళ్ళు, వానప్రస్థ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకు మామూలుగా వాళ్ళు ఏకాదశి, ఇవి అపియరెన్స్ అండ్ డిసపియరెన్స్ డేస్ ఆఫ్ ఆచార్యాస్ అండ్ డివోటీస్ ఆ రోజు ఫాస్టింగ్ చేస్తుంటారు. సో వాళ్ళు అప్పుడు ఇంద్రియ నియంత్రణ పాటిస్తుంటారు. సో తక్కువ తినేసి భక్తి ఎక్కువ చేయడానికి కోసం తక్కువ తింటుంటారు, తక్కువ నిద్ర భక్తి ఎక్కువ చేయడానికి కోసం తక్కువ నిద్రపోతుంటారు. అక్కడ ఉన్నది అన్నట్టు డిఫరెన్స్.
ఇప్పుడు తక్కువ నిద్రపోయి నువ్వు వాట్సాప్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ చూస్తా అంటే అది కాదు. సో మనం దేనికి యూజ్ చేస్తున్నాం ఆ టైం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ 3 నదుల గురించి చెప్పాడు, చంద్రవస్త, తామ్రపర్ణి, వటోదక అని. సో ఆ ప్రదేశంలో ఆ 3 నదులు ఉన్నాయి అన్నట్టు. సో అవి శరీర శుద్ధి చేశాయి. మనసు శుద్ధి ఏమో మనకు ఈ తపస్సు ద్వారా వచ్చింది అన్నట్టు. సో ఎందుకు అంటే ఇప్పుడు మనము ఇప్పుడు గంగాలో స్నానం చేస్తాం, శరీరం శుభ్రం అవుతుంది. కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటి? ఇమీడియట్ గా మన మనసు కూడా తేలిక పడుతుంది. సో దానివల్ల మనసు కూడా కొంచెం ప్యూరిఫై అవుతుంది, శుద్ధి అవుతుంది. మనం గంగలో మునిగితే పాపాలన్నీ పోతాయి అంట. సో డెఫినెట్ గా పాపాలు పోయినప్పుడు మన మనసు కూడా తేలిక పడుతుంది. సో ఆ విధంగా కొన్నిసార్లు ఈ శరీర శుద్ధితో పాటు మనస్సు కూడా శుద్ధి అవుతుంది. సో ఈ విధంగా ఆయన 3 నదులలో స్నానం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన బాహ్య శరీరమే శుద్ధి కాకుండా అంతర్గతంగా మనసు కూడా శుద్ధి చేయడం ఇక్కడ జరిగింది అని చెప్తున్నాను. ఉభయత్ర ఆత్మన బ్రజం అని. ఉభయత్ర అంటే 2, బాహ్య శరీరం అంతర్గత మనసు కూడా రెండింటిని శుద్ధి చేయడం జరిగింది. సో ఇందులో తపస్సు అంటే శరీరాన్ని బాధ పెట్టడం కాదు. తపస్సు అంటే ఇంద్రియ నియంత్రణ. శరీరాన్ని బాధ పెట్టడం వల్ల మనము తపస్సు కంటిన్యూ చేయలేము. ఆ విధంగా చేస్తే నువ్వు ఇప్పుడు ఒక అది బలవంతంగా ప్రెస్ చేసినట్టు. ఇప్పుడు స్నేక్ చార్మర్ ఉంటాడు కదా, దాంట్లో పెడతాడు, అది ఎప్పుడు క్లోజ్ గా ఉంటది. అది ఎప్పుడు తీస్తుందా, ఎప్పుడు పడగ తీసి చూపియాలా, లేకపోతే విషం ఉంటే కాటేయాలనే రెడీగా ఉంటుంది. దాని విషయం తీసేస్తాడు కాబట్టి అది ఏం చేయలేదు. కానీ మామూలుగా అయితే ఎప్పుడు అనగదొక్కి ఉన్నాం అనుకోండి మనం సెన్స్ కంట్రోల్, ఏదో ఒకసారి బ్లాస్ట్ అవుతుంది, ఏదో ఒకసారి బయటకు వస్తుంది. సో కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనము దాన్ని ప్రాపర్ డైవర్షన్ లో కృష్ణ సైడ్ మళ్ళించాలి మన ఇంద్రియాలని, మన ఈ సెన్స్ గ్రాటిఫికేషన్. సో మనం కృష్ణ ప్రసాదమే తినడం, కృష్ణ నామమే చాంట్ చేయడము, ఇలా మనం టైం ఈ మెటీరియల్ వరల్డ్ లో ఉన్న థింగ్స్ మీద పెట్టకుండా ఈ విధంగా మనం మనస్సుని మార్చుకొని కృష్ణ జపం చేయడానికి యూజ్ చేసుకోవడం. సో ఇక్కడ కందమూలాలు, పండ్లు అని, ఆకులు అని ఎందుకు అన్నారు అంటే అది సాత్విక ఆహారం కాబట్టి. సాత్విక ఆహారం తింటే తక్కువ నిద్ర వస్తుంది, తక్కువ లేజినెస్ తక్కువ ఉంటుంది. సో దానివల్ల మనం ఎక్కువ జపం చేయడానికి వీలవుతుంది. అందుకని సాత్విక ఆహారం మనకు ఈవెన్ భగవద్గీతలో సాత్విక ఆహారం గురించి చెప్పడం అని 3 రకాల ఆహారం, సాత్వికం, రజస్, తమస్ ఇవి. సో మనం తినే ఆహారం బట్టి మనం చేసే దాని మీద ఎఫెక్ట్ వస్తుంది. సో ఈ శరీరం సన్నగావడం భక్తికి పురోగతి కాదు అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకున్నాం. మనం భక్తి చేస్తున్నప్పుడు తక్కువ తిని భక్తి చేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళకు ఆటోమేటిక్ గా వాళ్ళ శరీరం సన్నపడుతుంది. సో ఇక్కడ ఈ శరీరం సన్నగావడం అంటే అతని భక్తి పురోగతి అయింది కాబట్టి, మనసు శుద్ధి అయింది కాబట్టి ఇవి సైడ్ ఎఫెక్ట్ లాగా మనకు సైడ్ దానిలాగా స్లిమ్ గా కనబడ్డాడు ఇక్కడ రాజు అని చెప్తున్నాడు. సో మనము ఇప్పుడు ఓకే, లేటర్ ఇది మాట్లాడుకుందాం మనం ఇప్పుడున్న జనరేషన్ లో ఎలా చేయాలి అనేది. సో మనము తపస్సు సేవకు తపస్సు అంటే శరీరాన్ని బలహీనపరచడం కాదు. తపస్సు అంటే శరీరాన్ని సేవకు, కృష్ణ సేవకు ఫిట్ గా మార్చడం. సో అది డిఫరెన్స్ అన్నట్టు. తపస్సు అంటే ఇక నేను టోటల్ ఫాస్టింగ్ చేసేస్తా, వీక్ అయిపోతా, నేను ఎక్కువ శివరాత్రి రోజు చేస్తుంటా, ఆల్మోస్ట్ ఆ రోజుతో తినకుండా ఉంటాను సాయంత్రం దాకా, నైట్ దాకా. సో అది ఒకరోజు చేసినందుకే లైక్ ఇంకోసారి చేయాలని ఉండదు. జనరల్గా ఇయర్లీ వన్స్ నేను చేస్తాను. కానీ ఇప్పుడు స్లోగా ఒక ఆఫ్టర్నూన్ దాకా, లేకపోతే వేరే మనం ఏకాదశి ఫాస్టింగ్ లో ఏమేమి యూజ్ చేయాలో అవి యూజ్ చేసుకుంటూ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఎందుకంటే అప్పుడున్న ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు లేవు. సో ఇప్పుడు నేను ఎంత వరకు చేయగలుగుతానో అవే చేయగలుగుతున్నాను అన్నట్టు. సో మనకు ఏకాదశి ఫాస్టింగ్ లో మన ఏమేమి ఐటమ్స్ తినాలో అవి క్లియర్ గా రాయడం జరిగింది అన్నట్టు. మన డివోటీస్ ఆ లిస్ట్ తీసుకొని అందులో ఉన్నవి ఫాలో కావడానికి ట్రై చేస్తుంటాను. బట్ ఇప్పటికీ నేను అన్ని చేయట్లేదు, కొన్ని చేస్తుంటాను, నాకు గుర్తున్నప్పుడు చేస్తుంటాను. సో మనము ఈ తపస్సు అంటే శరీరాన్ని కృష్ణ సేవకు ఫిట్ గా మార్చడం అనేది గుర్తుపెట్టుకోవాలి.
సో ఫిట్ గా మార్చడానికి కోసం మనం తక్కువ తింటాము, తక్కువ నిద్రపోతాం, సో దట్ ఎక్కువ సేవ చేయొచ్చు, టైం ఎక్కువ ఉంటుందని. మనం శ్రీల ప్రభుపాదే చూస్తాం, ఆయన 1-2 అవర్సే పండుకుంటాడు. ఎప్పుడు లైక్ 3 o'clock లేసి 2 o'clock లేసి భాగవతం పర్పోర్ట్స్ రాస్తూ ఉంటాడు నైట్ లో. సో అది మనకు భక్తిలో పోతుంటే మనకు ఆ శక్తి ఆటోమేటిక్ గా కృష్ణుడి గ్రేస్ ద్వారా మనకు వస్తుంది. సో మన మనస్సుని ట్రైనింగ్ చేసుకోవడాన్ని తపస్సు అని అంటారు. సో మన మనస్సుని ట్రైనింగ్ చేసుకోవాలి, మనస్సుని నియంత్రించడంలో ట్రైనింగ్ చేసుకోవాలి, జపంలో ఏకాగ్రత పెంచడానికి కోసం ట్రైనింగ్ చేసుకోవాలి. సో ఇది ట్రైనింగ్ తోనే వస్తుంది, అందుకే 16 rounds ఆఫ్ చాంటింగ్ మనం చేస్తాం. సో మనం ట్రైన్ చేసుకోవాలి, లేకపోతే మన భక్తి ప్రోగ్రెస్ కాదు. సో అందుకే మనం ఈ ఇవన్నీ వానప్రస్థానే అంటారు. ఎందుకంటే అప్పుడు నువ్వు ఈ రెస్పాన్సిబిలిటీస్ అని వదిలేసి వాళ్ళని గైడ్ చేసేలాగా, నెక్స్ట్ జనరేషన్ ని గైడ్ చేసేలాగా ఉండి నువ్వు భక్తి మీద ఫుల్ టైం పెడతాను. ఇది ఫుల్ టైం జాబ్ తీసుకుంటున్నట్టు. స్పిరిచువల్ లైఫ్ యాక్చువల్ బిగిన్స్ విత్ వానప్రస్థ. బ్రహ్మచర్య అండ్ గృహస్థలో బిగిన్ అయినా కూడా కంప్లీట్ 100% లాగా ఉండదు. ఇప్పుడు వర్క్ లైఫ్ ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది కంప్లీట్ 100% మన స్పిరిచువాలిటీకి పెట్టలేము. కాబట్టి స్పిరిచువల్ లైఫ్ బిగిన్స్ విత్ వానప్రస్థ. సో అది ఇంపార్టెంట్. సో సాత్విక ఆహారం ఇంపార్టెంట్, ఇంద్రియ నియంత్రణ ఇంపార్టెంట్. సో మనము ఈ తపస్సులు ఈ కాలంలో ఎలా చేస్తాం అనేది చూసాము. ఏకాదశి కానీ మనం ఇట్లా 16 rounds, 32 rounds, 64 rounds ఆఫ్ చాంటింగ్ కూడా చేస్తారు కొందరు. సో అలా చేయడం అన్నట్టు. ప్రసాదం అని కూడా ఎక్కువ తీసుకోవడం కాదు, అది కూడా నియంత్రణలో చేయడము. సత్సంగము, సేవ, ఇవన్నీ మనం చేయడాన్ని తపస్సు. మనము ఇప్పుడు చాలా మంది డివోటీస్ ఉంటారు, వస్తూ ఉంటారు సన్యాసి డివోటీస్, కానీ వాళ్ళు ఇది వీక్లీ లైక్ భక్తి వృక్షలో ప్రోగ్రామ్స్ పెట్టుకొని సో అలా సత్సంగం పొందొచ్చు. అండ్ సేవ చేయడము, టెంపుల్ సేవ కానీ, ఇలా లైక్ జగన్నాథ రథయాత్ర జరిగినప్పుడు కానీ ఏదో విధంగా కుకింగ్ లో హెల్ప్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇది చేయడం వల్ల మనకు కృష్ణ భక్తి వస్తుంటది ఎక్కువ. సో మనకు భగవద్గీత రిఫరెన్సెస్ లో మాట్లాడుకుంటే మనకు కర్మయోగం, మనకు త్యాగము, భక్తి ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. అంటే ఇప్పుడు 9th chapter లో ఒకటి ఉంటుంది మనకు, పత్రం పుష్పం ఫలం తోయం. అది మనకు ఆ శ్లోక తర్వాత నెక్స్ట్ వస్తుంది, యత్ కరోషి యద్ అశ్నాసి యద్ జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ పురుష్వ మదర్పణం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు, నువ్వు చేసే ప్రతి పనిని, తినే ప్రతి ఆహారాన్ని, చేసే ప్రతి యజ్ఞాన్ని, ఇచ్చే ప్రతి దానాన్ని, చేసే ప్రతి తపస్సును, ఇవన్నీ కృష్ణార్పణంగా చెయ్యాలి. అప్పుడు జీవితంలో ప్రతి యాక్షన్ని కృష్ణుడికి అర్పణం చేసిన వల్ల మన భక్తి జీవితం అంతా భక్తిమయం అయిపోతుంది, భక్తి యోగం లాగా మారిపోతుంది అని చెప్తున్నాడు ఆయన. అట్లీస్ట్ ఇదైనా చెయ్యాలి. సో అది ఫస్ట్. దీనికన్నా ముందు ఉన్న శ్లోకం ఏంటంటే పత్రం పుష్పం ఫలం తోయమని, అంటే భక్తితో నాకు పత్రమైన, పుష్పమైన, ఫలమైన అంటే ఫ్రూట్స్, తోయం అంటే వాటర్, ఏదైనా సమర్పించు. అది కూడా చేయనప్పుడు ఏది నువ్వు తింటే, నువ్వు ఏ పని చేస్తే, నువ్వు వర్క్ చేసినా లేకపోతే ఏ ఆహారం తిన్నా కూడా, సో అందులో ఇక్కడ ఏమీ మెన్షన్ చేయడు, రెస్ట్రిక్షన్ ఇయ్యడు. బట్ ప్రతిదీ నువ్వు కృష్ణార్పణం అని చేస్తే చాలు అని చెప్పడం అన్నట్టు. సో ఇక్కడ ఇంకో ఒక శ్లోకం ఉంది, ఈ శనైర్ గాత్ర కరణం అని ఉంది కదా, దానికి ఇంద్రియ నియంత్రణ గురించి మనకు 6th chapter లో 25 శ్లోకాల శనైర్ ఉపరమైద్ బుద్ధ్యా ధృతి గ్రహిత్యా ఆత్మ సమస్తం మనః కృత్వా న కించిద్ అపి చింతయత్ అని ఈ భగవద్గీతల 25వ శ్లోక 6వ chapter లో ఉందన్నట్టు. సో మనం శరీరం క్రమక్రమంగా సన్నబడగాలి అన్నట్టు, ఎట్ ఏ టైం కాదు, స్లోగా. సో ధ్యానం ఎలా చేయాలి అనేది ఈ శ్లోక చెప్తుంది అన్నట్టు. మనసును నెమ్మదిగా, అంటే ఫోర్స్ కాకుండా, బలవంతం చేయకుండా నియంత్రించాలి, స్లోగా, నెమ్మదిగా. శనై అంటే స్లోగా మనసును నెమ్మదిగా ట్రైన్ చేయాలి, మనం నియంత్రించాలి. సో ఫోర్స్తో కాదు. మనం చెప్పాం కదా, ఫోర్స్తో చేస్తే అది అనగదొక్కు పెడితే అది ప్రెషర్తో ఏదో రోజు బ్లాస్ట్ అవుతుంది.
సో అలా కాకుండా స్లోగా ట్రైనింగ్ చేస్తే అప్పుడు మన మనస్సు మన మాట వింటుంది అన్నట్టు, బుద్ధి మాట. సో ఇక్కడ దృఢమైన బుద్ధితో, సహనంతో మన మనస్సుని ట్రైన్ చేసుకోవాలి కృష్ణ మీద నిలబడేటట్టు. సో దాని కృష్ణని పట్టుకునేటట్టుగా మనం ట్రైన్ చేయాలి. సో ఎలా మన మనస్సు అంతా కృష్ణలో నిలపడానికి కోసం చేయాలి. సో ఇది దృఢమైన బుద్ధితోనే, సహనంతోనే మనం ఈ విధంగా చేయొచ్చు అనేది ఈ శ్లోకం మనకు నేర్పుతుంది. తర్వాత ఇంకోటి 14th చాప్టర్లో ఒకటి ఉంది, 26th శ్లోక. మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఎవరైతే అనన్యమైన భక్తితో కృష్ణుని సేవ చేస్తారో వారు ఈ 3 త్రిగుణాలు అంటాం కదా, సత్వ రజస్ తమస్ దాటి బ్రహ్మభూత స్థితికి పొందుతారు. అనన్య భక్తి చేసే వాళ్ళు ఈ ప్రకృతి గుణాల బంధనాల నుండి విముక్తి పొందుతారు అని భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్తాడు ఆయన. సో చాలా విషయాలు ఈవెన్ భాగవతంలో కూడా వేరే వేరే స్టోరీస్లో మనం చూసాం ఎలా చెప్తారు అనేది మనం చూసాం. సో అది కూడా మనం నేర్చుకోవచ్చు. లైక్ భరత మహారాజు, ఆయన డీర్ అటాచ్మెంట్ వల్ల డౌన్ఫాల్ అయింది, బట్ ఆయన కూడా వానప్రస్థం తీసుకున్నాడు, రాజ్యాన్ని వదిలేయాడు. సో ఆయన కూడా మనకు చూసాం. ఈ ధ్రువ మహారాజు కూడా ఒక ఏజ్ వచ్చినాక ఆయన కూడా వానప్రస్థం తీసుకున్నాడు. సో మనకు చాలా లైక్ రిచ్ పీపుల్ కూడా కొన్నిసార్లు సన్యాసం తీసుకుంటారు. ఇప్పుడు ఈ రఘునాథ్ గోస్వామి లాంటి వాళ్ళు కూడా మహాప్రభువుని అనుసరించేసి ఆయనకున్న రిచెస్ని కూడా వదిలేసుకొని ఆయనను ఫాలో అయ్యేసి ఇట్లా అనన్య భక్తి లాగా ఇప్పుడు విదర్భి లాగా ఫాలో అయ్యి కృష్ణ సేవ చేస్తున్నారు. సో ఒక్కొక్కరు ఎలా మనం చూసి ఎలా నేర్చుకోవాలి. మనకు ఈ నామాచార్య హరిదాస్ ఠాకూర్, ఆయన ఎలా తక్కువ తినేవాడు, తక్కువ నిద్రపోయేవాడు, ఎంతసేపు నామజపమే చేసేవాడు. సో అతన్ని చూసి కూడా మనం నేర్చుకోవచ్చు. సో అతిగా తినడం వల్ల భక్తిలో ముందుకెళ్ళడం ప్రాబ్లం అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో తపస్సు అంటే మనం ఎలా స్లోగా కంట్రోల్ చేస్తున్నాం, నియంత్రణ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మలయధ్వజుడు మహారాజు రాజ్యాన్ని కుమారులను అప్పగించి కృష్ణారాధన కోసం కులాచలానికి వెళ్ళాడు. అక్కడ ఈ మనస్సు బాహ్య శుద్ధి చేసుకొని ఆ 3 నదుల జలాలతో అక్కడ కందమూలాలు తినడం వల్ల 2 శరీరము మనసు శుద్ధి చేసుకున్నాడు అనే ఈ మన ఈ 4 శ్లోకాలు ఈరోజు దీంతో ఎండ్ అవుతుంది. మనము ఎండింగ్లో ఒకసారి మాట్లాడదాం అనుకున్నాం కదా. సో ఇది సెకండ్ హాఫ్ 50 years తర్వాత స్టార్ట్ అయ్యేది. ఇది నిజమైన స్పిరిచువల్ లైఫ్ బిగిన్ అని చెప్పాను కదా. సో ఈ మనకి ఏంటి ఇక్కడ ఏం చేయాలి అంటే మనం మన బాధ్యతలను తగ్గించుకోగలగాలి. సో అది వానప్రస్థంలో మన మనస్సును కృష్ణ చైతన్యం వైపు మళ్లించడం, కృష్ణ వైపు పెట్టుకునేటట్టు చేయాలి. సో మన జీవిత లక్ష్యాన్ని మనం స్పష్టంగా చూడాలి. మన లైఫ్ గోల్ ఏంటి, టు గో బ్యాక్ టు గాడెడ్. కాబట్టి కృష్ణ సేవతో అది సాధ్యం కాబట్టి భక్తి చేయలేదు. సో ఆ విధంగా మనం ఆలోచించుకోవాలి. సో ఇక్కడ సడన్గా వదిలిపెట్టడం పాసిబుల్ కాదు కాబట్టి స్లోగా చేయాలి. అంటే ఇప్పుడు కొందరు అనుకుంటారు కుటుంబాన్ని వదిలేయాలి అనుకుంటారు. కుటుంబాన్ని వదిలేయడం కాదు, అటాచ్మెంట్ తగ్గించడం అన్నట్టు. సో రెస్పాన్సిబిలిటీని గైడెన్స్గా మార్చడం. సో మన రెస్పాన్సిబిలిటీ అని అనుకోవడం మానేసి నేను ఓన్లీ గైడ్ చేస్తాను, వాళ్ళు గ్రోనప్, వాళ్ళు అడల్ట్స్, వాళ్ళు పిల్లలు పెద్దగా అయ్యారు, వాళ్ళకు నేను గైడెన్స్ ఇవ్వగలుగుతాను అంతే, నా రెస్పాన్సిబిలిటీ కాదు అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఏదైనా. సో ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు సో మనము వానప్రస్థలో వెళ్ళడం అని అంటే ఆ విధంగా మనం చూసుకోవాలి. చాలామంది ఇప్పుడు నిన్న నేను మీటింగ్ మా సీనియర్ మేనేజర్ అందరిని పిలిచింది. ఏంటో ఏం చెప్తుంది అనౌన్స్మెంట్ ఏంటి, అందరినీ ఒక 30 మందిని పిలిచింది ఆన్లైన్లో. ఏంటి అంటే నా పేరెంట్స్, మా ఫాదర్ మదరు 92 years 90 years, వాళ్ళకి చూడడానికి ఎవరు లేరు. సో నేను వాళ్ళని చూసుకోవాలంటే ఇది నాకు చాలా టైం కన్స్యూమింగ్, ఆల్మోస్ట్ 24 hours ఆన్ కాల్ అలా ఉండాల్సి వస్తుంది. మా మేనేజర్ కన్నా మేనేజర్ అన్నట్టు, సో సీనియర్ మేనేజర్. సో ఆమె నేను ఈ పోస్ట్ నుంచి దిగిపోతున్నాను,
సో నేను ఇంకా నాకు 65 ఇయర్స్ రాలేదు కాబట్టి నేను లో బర్డెన్ ఉన్న వేరే డిపార్ట్మెంట్లో మామూలు మేనేజర్ లాగా వెళ్ళిపోతున్నాను. సో నేను ఆ, ఈ ఈ కెరియర్ బర్న్అవుట్ కానీ ఇవన్నీ నుంచి కొంచెం టైం హోమ్కి కేటాయించడానికి కోసమని చెప్పింది అన్నట్టు. సో ఆ విధంగా, అంటే ఆమె అమెరికన్, ఆమె ఆ విధంగా చేసి అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో మనం కూడా మన బాధ్యతను అట్లా వదిలేసుకోవాలి స్వచ్ఛంగా. యాక్చువల్గా ఆమె డైరెక్టర్ పొజిషన్లో ఉంది, ఆమె టైటిల్ వచ్చేసి డైరెక్టర్ అన్నట్టు, యాక్చువల్గా టెక్నాలజీ డైరెక్టర్. బట్ ఆమె వచ్చి ఆమె మామూలుగా చిన్న జాబ్కి ఆమె ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే ఇంటర్ డిపార్ట్మెంటల్, అంటే వేరే మా కౌంటీలోనే వేరే పొజిషన్కి అప్లై చేసుకుంటే యాక్సెప్ట్ చేశానని చెప్పింది అన్నట్టు. సో మనం మన మైండ్ సెట్ కూడా ఆ విధంగా ఉండాలి. ఎలా మనం జాబ్ రెస్పాన్సిబిలిటీ వదిలేసి కృష్ణ సేవనే ఫుల్ టైంగా ఎలా తీసుకుంటాం, భక్తినే ఫుల్ టైంగా ఎలా తీసుకుంటాం అనే మైండ్ సెట్కి మనం రావాలి. బికాజ్ భక్తే మనకు నిజమైన పీస్ ఇస్తుంది. మనకు ఈ సిటీ ఆఫ్ 9 గేట్స్ నుంచి మన పురంజన స్టోరీ చేస్తాం కదా, మనదే హ్యూమన్ బాడీ, దీని నుంచి మనం ఎలా బయటికి పడతాం, సో మనం దీన్ని ఎలా శాంతి పరుస్తాం అన్నట్టు, ఈ సిటీని ఎలా పీస్ఫుల్గా ఉంచగలుగుతాం, సో ఆధ్యాత్మ శక్తిని ఎలా పెరుగుతుంది మనకు, మన ఆధ్యాత్మిక శక్తి పెరగాలంటే మనం ఏం చేయాలి, సో దీనికి మన వేదిక్ సివిలైజేషన్లో ప్రిస్క్రైబ్డ్ ప్రాసెస్ ఏంటి, శాస్త్రీయ పద్ధతి ఏంటి, ఇదే వానప్రస్థం. సో వన్ మస్ట్ ప్రిపేర్ ఫర్ డెత్ బై కల్టివేటింగ్ కృష్ణ కాన్షియస్నెస్ సీరియస్లీ. సో వానప్రస్థం అనేది ఎందుకు అవసరం అంటే, శ్రీల ప్రభుపాద్ ఈ సెంటెన్స్ కోట్ చేశారు, వన్ మస్ట్ ప్రిపేర్ ఫర్ డెత్ బై కల్టివేటింగ్ కృష్ణ కాన్షియస్నెస్ సీరియస్లీ. సో ఇది మన వేదిక్ సివిలైజేషన్ ఇచ్చిన శాస్త్రీయ పద్ధతి అన్నట్టు. సో భార్యాభర్తలు ఇద్దరు తీసుకుంటే ఇంకా లైక్ సమాజానికి కూడా మార్గదర్శకత్వం అవుతుంది కాబట్టి న్యూయర్ జనరేషన్స్ కూడా ఆ విధంగా ఫాలో అవుతారు. సో వాళ్ళు సత్సంగాన్ని ఫెసిలిటేట్ చేయడానికి కానీ కమ్యూనిటీ మెంటర్స్ లాగా, సో ఈ విధంగా చేస్తూ వాళ్ళు రోల్ ప్లే చేసుకోవచ్చు. సో సొసైటీలోనే ఉంటూ, కమ్యూనిటీలోనే ఉంటూ, సో నెక్స్ట్ జనరేషన్కి ట్రైన్ చేసేటట్టుగా చేసుకోవచ్చు. సో ఓన్లీ రిటైర్మెంట్ ఫ్రమ్ వరల్డ్లీ డ్యూటీస్ ఈజ్ బిగినింగ్ ఫర్ ద ట్రూ లైఫ్. భక్తి వినోద్ ఠాకూర్ కోట్ చేసింది ఏంటంటే, రిటైర్మెంట్ ఫ్రమ్ వరల్డ్లీ డ్యూటీస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద ట్రూ లైఫ్. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏమన్నాడు, ఏ డివోటీ మస్ట్ రెడ్యూస్ మెటీరియల్ ఇన్వాల్వ్మెంట్ యాజ్ ఏజ్ ఇంక్రీజెస్. సో ఏజ్ పెరుగుతా కొద్దీ మనం మెటీరియల్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ చేసుకుంటూ ఉండాలి. సో మనం 50, 55, 60 ఇంకంతే, వీ హ్యావ్ టు కంప్లీట్లీ స్టాప్, హార్డ్ స్టాప్ చేసేయాలి. సో అది మనం టోటల్గా వాట్ ఎవర్ రిమైనింగ్ ఇట్ ఈస్ ఫర్ కృష్ణ సర్వీస్ చేయాలి. నేను నా కోసం వర్క్ చేసుకున్నది చాలు అనేది ఆ ధోరణి రావాలి. మన కోట అంతే, మా కోట అయిపోయింది అనుకోవాలి. సో నేను ఇంకా వర్క్ చేయొచ్చు, ఇక్కడ 67 ఉంది అలా అనుకోకూడదు. సో ఆ విధంగా మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. మనం ఈ డిజిటల్ అడిక్షన్ మనం ఆల్రెడీ చూసాం, సెల్ ఫోన్ మనకు ఇది ఒక వన్ మోర్ నేను మొన్న ప్రభుజీ చెప్తున్నారు, ఇది వన్ ఆఫ్ ద ఎక్స్ట్రా 11th అఫెన్స్ అన్నట్టు, సెల్ ఫోన్ యూజ్ చేయడం ఎక్కువగా టూ మచ్. సో మనం భక్తికి అది అవరోధం లాగా మారింది అన్నట్టు. ఈ మెంటల్ హెల్త్ క్రైసిస్, ఇవన్నీ ఈ రిటైర్మెంట్ డిప్రెషన్, ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నట్టు. ఈ 24/7 వర్క్ కల్చర్ వల్ల కొందరు నైట్లో వర్క్ చేస్తుంటే వాళ్ళకు డే టైంలో నిద్ర వస్తుంది, నైట్ టైంలో నిద్ర రాదు. సో ఇలాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టు. ఇవన్నిటికీ ఒకటే సింపుల్ పరిష్కారమే ఈ వానప్రస్థం. సో ఇక్కడ ఈ మోడర్న్ డే ఛాలెంజెస్ ఇవన్నీ ఏంటి, డిజిటల్ అడిక్షన్ కానీ, 24/7 వర్క్ కల్చర్ కానీ, ఈ ఫ్యామిలీ ఫ్రాగ్మెంటేషన్, ఇది మెంటల్ హెల్త్ క్రైసిస్ కానీ, రిటైర్మెంట్ డిప్రెషన్, ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. సో ఇవన్నీ మనం అధిగమించాలంటే ఇదే సొల్యూషన్ అన్నట్టు. సో ఇది సెకండ్ అర్ధ భాగం, అంటే సెకండ్ లైఫ్ ఆఫ్టర్ 50 ఇయర్స్ ఇది. సో కెరియర్ని సేవగా చేసుకోవాలి. మనుషు శాంతంగా తపస్సు, జపం, పెరుగుదల కోసం యూజ్ చేయాలి. మనం డెత్ కోసం ప్రిపేర్ కావాలి, సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యూచువల్ కోఆపరేషన్తో మనం ఈవెన్ కమ్యూనిటీకి కూడా మార్గదర్శకత్వం ఇవ్వాలన్నట్టు. సో ఆ విధమైన చేస్తే మనము కూడా వానప్రస్థం అంటే పారిపోవడం కాదు, పరిపక్వత అని అర్థం చేసుకొని మనం కృష్ణ కాన్షియస్ సైడ్ సీరియస్గా భక్తి చేసుకుంటే ముందటికి వెళ్తే వేరే వాళ్ళకి, చూసే వాళ్ళకి కూడా మనం ఆదర్శంగా ఉంటాం. సో ఇది నా అండర్స్టాండింగ్. సో ఇక్కడ
దాకా నేను చెప్పిన పాయింట్స్లో మీకు ఎవరినైనా హర్ట్ చేసినా ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిజనింగ్. హరే కృష్ణ. ఏదైనా ఎవరికైనా కామెంట్స్ కానీ ఇంకెనీ క్వశ్చన్స్ కానీ ఏదైనా ఉంటే అడగండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రణామం ప్రభు. ఇవాళ క్లాస్లో అదే అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. బట్ దాంట్లో నాకు అర్థమైంది ఇప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు కొన్ని క్లాసుల్లో నేను కూడా వినాలి. గంగా నదిలో మన ప్రభుపాద గారే చెప్తారు, గంగా నదిలో చేస్తే చాలా పుణ్యం. దానికన్నా మన ఈ సన్యాసులు ఆ గంగా నది వాళ్ళ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు స్నానం చేస్తే గంగా నదే పావనం అవుతుంది అని ఒక కాంటెక్స్ట్ లో అట్లా చెప్తారు. ఇప్పుడు మనం ఎంత అంటే ఇప్పుడు ఇందాక మీరు జీవగోస్వామి గురించి అంతే చెప్పినట్టున్నారు. మనం మదిర అని చెప్పారు కదా, రూపాన్ని మనసులో నింపుకొని అంటే ఆ దేవుణ్ణి అంత ఇంటెన్సిటీతో అంత ప్రేమగా భక్తిగా మనం చూస్తే ఆ రూపాన్ని మనసులో నింపుకుంటామని చెప్పారు కదా. సో ఆ విధంగానే మన మనసు అంత డీప్గా ఆ దేవుడి మీద లగ్నం అవ్వాలి. అంటే ఇప్పుడు ప్రభుపాద గారు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు, గంగా నదిలో చేపలు ఎప్పుడు దాంట్లో గంగా నదిలోనే ఉంటాయి. అట్లా అని చెప్పేసి వాటికి పుణ్యం వచ్చేసేది. ఎందుకంటే మనం ఏ భావంతో చూస్తామనేది కూడా ఇంపార్టెంట్ అన్నది నాకు ఒకటి అనిపించింది. మెయిన్గా మన శరీరం వదిలేస్తే ఈ బంధాలన్నీ ఆటోమేటిక్గా తెగిపోతాయి. అదేదో మన మనసుని మనం కంట్రోల్ చెయ్యాలి అని అనుకుని బలవంతంగా చేయకోకుండా మన బుద్ధితో మన మనసుని మనం కంట్రోల్ అంటే దాన్ని మన డైరెక్షన్ని కరెక్ట్గా మార్చుకుంటూ చేస్తే అది నిదానంగా అది మారుతుంది. కానీ మీరు అన్నట్టుగా బలవంతంగా ఏది చేయకూడదు. కానీ మనం సత్యం తెలుసుకుని ఈ చనిపోతే ఎట్లాగో బంధాలన్నీ తెగిపోతాయి. అదేదో ఇప్పటి నుంచే మనం దాన్ని ట్రైన్ చేసుకుంటూ ఉంటే మనం మన గోల్ని రీచ్ అవ్వగలం. ఇంకొకటేమో ఈ ఆస్టెరిటీస్ ఇవి ఉన్నాయి కదా, మనం ఉపవాసాలు చేసి ఇవన్నీ చేసి ఇప్పుడు మనం ఇందాక మీరు చెప్పారు కదా, ఫుడ్ తగ్గించుకుని కష్టపడి ఇవన్నీ ఆస్టెరిటీస్ కింద వస్తాయి కదా. ఆస్టెరిటీస్ చేస్తే మంచిదే. ఆస్టెరిటీస్ ఎందుకు చేస్తున్నాం, ఉపవాసం ఎందుకు చేస్తున్నాం అనేది మనం తెలుసుకుని ఈ ఆస్టెరిటీస్ కన్నా భక్తి ఇంపార్టెంట్ అన్న విషయం తెలుసుకుని ఉపవాసం చేసినా ఏం చేసినా ఈ భక్తి అనేది ఇంపార్టెంట్ అని తెలుసుకుని అప్పుడు ఆస్టెరిటీస్ చేస్తే ఆస్టెరిటీస్ డెఫినెట్గా మంచియే. బట్ ఇవి ఎందుకు చేస్తున్నామని తెలుసుకుని కనుక మనం చేయగలిగితే అప్పుడు వీ విల్ రీచ్ ద గోల్. అది నాకు అర్థమైన పాయింట్స్ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. యా, కరెక్ట్ డైరెక్షన్ లోనే అర్థం చేసుకున్నారు. సడన్ గా కాకుండా అందుకే ట్రైన్ చేయాలి, అందుకే మనస్సుని మనం ట్రైన్ చేయాలి. అందుకే స్లోగా మనము బుద్ధిని యూజ్ చేస్తూ మన ఇంద్రియ నియంత్రణ తెచ్చుకొని ఈ స్లో ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. సడన్ గా ఇప్పుడు ఈరోజు రిటైర్మెంట్ లాస్ట్ డే అనగా నెక్స్ట్ డే నుంచి స్పిరిచువల్ లైఫ్ స్టార్ట్ కాదు. ఇప్పుడు మామూలుగా ఇండియాలో అందరూ రిటైర్మెంట్ కాగానే భగవద్గీత తీస్తూ ఉంటారు. సో ఆ డే దాకా వాడు వర్క్ చేస్తూనే ఉంటాడు. తర్వాత అంటే అది అంత తొందరగా వాళ్ళు అనుకున్నంతగా ఉండదు. సో దానికోసం మనం ముందు నుంచి స్లోగా ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. అదే ఇప్పుడు మన గృహస్థ ఆశ్రమంలో చేస్తున్నది. సో మనం చేస్తూ మనం ఈ రెస్పాన్సిబిలిటీని గైడెన్స్ లాగా మార్చుకోవాలి.
ఈ వర్క్ చేయడం మన కోసం ఈ శాలరీ కానీ జాబ్ కానీ స్టిపులేటెడ్ 8 hours వర్క్ని మానేసి అది కృష్ణ సేవ లాగా మార్చుకోవాలి. కృష్ణ సేవ చేసే దానికోసం ఆ డివోటీ సేవ కానీ ఆ విధంగా ఆలోచించాలి, ఆ విధంగా చేయాలి. మనము ఈ లైక్ ఎంత తొందరగా ఈ భౌతిక ప్రపంచం నుంచి డిటాచ్ అయితే అంత స్పీడ్గా మనం భక్తిలో ప్రోగ్రెస్ కాగలుగుతాం. అండ్ డెఫినెట్గా మీరు అన్నట్టు డెత్ వచ్చినప్పుడు ఎట్లయినా వదిలిపెట్టుకోవాల్సిందే. దాన్ని మనం ముందే గ్రహించేసి ఆ స్పృహతో మనం ఈ స్లోగా ట్రైన్ చేసుకుంటే ఫాస్ట్ సక్సెస్ వచ్చేసి మనం ఫాస్ట్గా కృష్ణ దగ్గరికి వెళ్ళగలం, భక్తిలో క్విక్గా ప్రోగ్రెస్ కాదు. కరెక్ట్ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ ప్రభు. యా, సో ఎవరి క్వశ్చన్స్ లేకుంటే క్లాస్ ఎండ్ చేద్దాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. थैंक यू ऑल. हरे कृष्णा. థ్యాంక్ యూ.